నమస్తే అండి, వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. కాలమే ఆగిపోయిన ఒక పవిత్ర మాసం, భక్తికి బలానికంటే గొప్ప స్థానం ఇచ్చిన మాఘ మాసం, ఆకలినే జయించిన భీముడి వ్రతం, తెలియకుండానే ముక్తిని పొందిన ఒక బోయవాడి కథ. ఇవన్నీ కేవలం కథలు కావు, మనం తెలుసుకోవలసిన ధర్మ సందేహాలు. మాఘ పురాణం 20వ అధ్యాయంలో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులలో రెండవ వాడు భీముడు. అపార బలవంతుడు, భోజన ప్రియుడు. ఆకలి వచ్చినప్పుడు ఏమాత్రం ఆగలేని స్వభావం అతనిది. అలాంటిది భీముడికి ఒకసారి ఏకాదశి వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది. కానీ ఏకాదశి రోజున భోజనం చేయకూడదని తెలిసి అతడు బెంగపడ్డాడు. తనలాంటి భోజన ప్రియుడికి ఉపవాసం ఎలా సాధ్యమవుతుందో అనే సందేహంతో ధౌమ్య మహర్షిని ఆశ్రయించాడు. భీముడు ఇలా అడిగాడు, ఆకలి తీరేలా వ్రతఫలం కూడా దక్కేలా నాకు మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుడు చిరునవ్వుతో, భీమసేన, ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. దీక్షతో వ్రతం చేస్తే ఆకలి కూడా అనిపించదు. రాబోయేది మాఘశుద్ధ ఏకాదశి. అది సంవత్సరంలోని 24 ఏకాదశులలో అత్యంత గొప్పది. ముఖ్యంగా అది పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దానికి సమానమైన పుణ్యదినం మరొకటి ఉండదు అన్నాడు. ధౌముడు మాటలతో భీముడు సందేహం తొలగింది. మాఘశుద్ధ ఏకాదశి రోజున భీముడు పూర్తిగా ఉపవాసం ఉండి నిష్ఠతో వ్రతం చేశాడు. అందుకే ఆ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు. అనంతరం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా అన్నారు, మాఘమాసంలో పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి కూడా వస్తుంది. ఇప్పుడు దాని మహిమను చెప్తాను. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఆ రోజు స్నానం చేసి శంకరుని పూజించి బిల్వపత్రాలు సమర్పించి శివప్రసాదం స్వీకరించి రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు అమావాస్య స్నానం చేస్తే ఎంతటి పాపాలైనా నశించి కైలాస ప్రాప్తి లభిస్తుంది. ఇది చెప్పేందుకు వశిష్ఠుడు ఒక కథను వివరించాడు. శబరి నదీ తీరంలో ఒక క్రూరమైన బోయవాడు తన కుటుంబంతో జీవించేవాడు. వేటాడి జీవించడం తప్ప అతడికి ఇంకేమీ తెలియదు. ఒకరోజు వేటకు వెళ్లి ఏ జంతువు దొరకక సాయంత్రం ఒక మారేడు చెట్టు ఎక్కి ఎదురు చూస్తూనే ఉండిపోయాడు. చలికి తట్టుకోలేక కొమ్మలను విరిచి కప్పుకున్నాడు. ఆ కొమ్మలపై ఉన్న ఎండిన ఆకులు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అతడు తిండి లేక ఉపవాసంగా ఉన్నాడు. వేట కోసం రాత్రంతా మెలకువగా ఉన్నాడు. తనకు తెలియకుండానే బిల్వపత్రాలు శివలింగంపై పడ్డాయి. ఈ విధంగా ఉపవాసం, జాగరణ, బిల్వపత్ర సమర్పణ మూడు కూడి అతడికి మహాపుణ్యంగా మారాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మరణించాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకువెళ్లగా శివదూతలు వచ్చి దాన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. యముడు శివుని వద్దకు వెళ్లి, ఈ బోయవాడు మహాపాపి, చిత్తశుద్ధితో శివపూజ చేయలేదు. అలాంటి వాడికి కైలాస ప్రాప్తి న్యాయమా అని అడిగాడు. అందుకు శివుడు ఇలా అన్నాడు, మహాశివరాత్రి రోజున బిల్వ పత్రాలు నాపై పడడం, ఉపవాసం, జాగరణ ఇవన్నీ కలిసినప్పుడు మహాపాపి అయిన వాడు కూడా పాప విముక్తుడు అవుతాడు. ఆ వ్రత మహిమ వల్ల ఇతడు నా సాయుధ్యాన్ని పొందాడు అని అన్నాడు. ఇంకేమీ చెప్పలేని యముడు శివునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మాఘ పురాణం 20వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.